ఒక మనిషి దేవుని మాటలు వినటం అంటే మామూలు విషయం కాదు. అందులో ఒక బ్రాహ్మణికి ఎవడు చెప్పలేడు, ఎందుకంటే వాళ్ళే అందరికీ చెప్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ముహూర్తాలు చూస్తారా, పంతులు గారి దగ్గరికి వెళ్ళాలా, అవునా? ఆయన టైం చూసి పంచాంగం చూసి చెప్తాడు. పూజలు కావాలి, పునస్కారాలు ఏదైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు చెప్తే వింటావు, కానీ నువ్వు చెబితే ఆయన ఏమేంటో ఇక నుంచి యేసు ప్రభువే నా దేవుడు అని ఒకటే మాట్లాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు కానీ అలాంటి పని చేస్తే ఇక నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధమో లేదు, కట్ ఆఫ్. మీ దేవుళ్ళు మీకు ఉంటారు, మా దేవుళ్ళు మాకు ఉంటారు అని ఇతను కొట్టుకునేవాళ్ళం. ఈరోజు ఆయన ఒంగోలులో బిషప్ శాంసన్ పేరు మీరు ఎప్పుడైనా వింటే, ఒక మంచి సేవకుడు. నేను మారిన తర్వాత నన్ను చూసి ఆశ్చర్యపడి, నువ్వు మారేవా, నువ్వు ప్రభువుని అంగీకరించావు. ఎవరైనా అంగీకరించాల్సిందే. ఒకరోజు కుటుంబ నేపథ్యం చెప్పాలి మీకు, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మాటల్లో. మా తాతయ్య గారి గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారి దగ్గర పెరిగాను. మా తాతయ్య గారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. ఆయన దగ్గర నేను చిన్ననాటి నుంచి ఉన్నాను. ఆయన దగ్గర పెరిగి పెద్దవాడిని అవుతున్నాను. నేను హై స్కూల్ స్టడీస్కి వచ్చేటప్పుడు మా తాతయ్య గారి ఆరోగ్యం పాడైపోయింది. అది 83, 84, 85 సంవత్సరాల టైం అది. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు మెడిసిన్లో. ఆయనకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో కూడా డయాగ్నైజ్ చేయడానికి అప్పట్లో సాధ్యపడలా. గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఆయన్ని రకరకాల హాస్పిటల్కి తీసుకెళ్ళారు, విజయవాడ వరకు తీసుకొచ్చారు, చూపించారు. కానీ ఆయనకున్నటువంటి జబ్బు ఏంటో ఎవరు కూడా చెప్పలేకపోయారు డాక్టర్లు. అలాగే మనిషి క్రమేపీ బలహీనమైపోతున్న సమయంలో మా తాతయ్య గారికి పరిచయం ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు మా ఇంటికి, మొట్టమొదటిసారి పాస్టర్ని మా ఇంట్లో చూడటం అదే మొదటిసారి. ఎందుకంటే ఇందాక పరిచయం చేస్తూ చెప్పారు కదా పాస్టర్ గారు, నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను. బ్రాహ్మణుల ఇంటికి బయట వాళ్ళు ఎవరు రానివ్వరు. వాళ్ళకి మడులు దడులు ఆచారాలు చాలా ఉంటాయి. ముట్టుకోవటం కానీ దూరంగా నిలబెట్టి మాట్లాడేవారు. అలాంటి కుటుంబంలో నేను పెరుగుతున్న క్రమంలో మొట్టమొదటిసారి మా ఇంట్లో పాస్టర్ని చూసాను నేను. అది కూడా అలా వరండాలో అలా కూర్చొని అట్లా బయట ఆరు బయట అట్లా కూర్చొని మాట్లాడే సమయంలో ఎవరో కొత్తగా వచ్చారంటే అప్పుడే నేను స్కూల్ నుంచి వచ్చి నేను కూడా వెళ్ళి మా తాతయ్య పక్కన కూర్చున్నాను. ఆయన బైబిల్లో నుంచి నయమాను కథ చెప్తున్నాడు. కథ కదా, చిన్నపిల్లని అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను నేను. కథ కాబట్టి చాలా శ్రద్ధగా వింటున్నాను నేను. చాలా బాగుంది. నయమాను ఎలా స్వస్థత పొందాడనే విషయాన్ని గురించి ఆయన చెప్తా. అంటే మీరు ప్రభువుని నమ్మండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని పాస్టర్ గారు మా తాతయ్య గారికి చెబుతున్నారు. మా తాతయ్య గారు నవ్వి తలుపారు. ఆయన వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆయన సమయం దొరికినప్పుడల్లా వస్తూ ఉండేవాళ్ళు. ఆయన రాగానే నేను వెళ్ళి మా తాతయ్య పక్కన కూర్చునేవాడిని, ఎందుకంటే కథలు వినటానికి. అప్పట్లో నాకు అంతకు మించి ఏమీ తెలియదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి దేవుని మాటలు వినటం అంటే మామూలు విషయం కాదు. అందులో ఒక బ్రాహ్మణికి ఎవడు చెప్పలేడు, ఎందుకంటే వాళ్ళే అందరికీ చెప్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ముహూర్తాలు చూస్తారా, చూడరా ఎవరు మీరు, ఇంతకుముందు చూసారులే. ముహూర్తం కావాలంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళాలా, అవునా? ఆయన టైం చూసి పంచాంగం చూసి చెప్తాడు. పూజలు కావాలి, పునస్కారాలు ఏదైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు చెప్తే వింటావు, కానీ నువ్వు చెబితే ఆయన ఏమేంటో ఆయన దగ్గర మాట్లాడటానికి కూడా ఎవరు సాహసం చేయరు. వాళ్ళ తిట్లు కూడా విపరీతంగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. అలాంటిది మా తాతయ్య కూర్చొని దేవుని మాటలు వింటున్నప్పుడు నేను కూడా పక్కన ఉండేవాడిని కాబట్టి నేను కూడా చాలా చక్కగా విన్నాను. కథలు బాగా నచ్చినాయి నాకు. ఈయన పుట్టుక నుంచి చాలా వ్యత్యాసంగా ఉండేవాళ్ళు కాబట్టి అంత తొందరగా అంగీకరించడానికి ఇష్టపడే వ్యక్తులు కాదు. కానీ ఆయన సమయం తీసుకుని వచ్చి మా తాతయ్యకి ప్రార్థన చేసేవాడు. మా తాతయ్యతో దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయనకేంటి, ప్రభువుని నమ్మితే స్వస్థత వస్తుందని పాస్టర్ చెప్పేవాళ్ళు. కానీ మా తాతయ్య గారి మనసులో ఏముంది, మొదట ఆయన మనసులో ఉన్నది ఆయన కులం.
ఈ సమాజం గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఈ రోజున భయంకరమైనటువంటిది ఏదైనా ఉందంటే అది కులం. ఆ కులం ముందుకు రానిట్లా. రెండవది, ఆయనకి ఒక మతం ఉంది, హిందుత్వం. మొదటి నుంచి మాకు చెప్పారు, చిన్నప్పటి నుంచి శ్లోకాలు చదువుతాను, ఇంట్లో పూజలు చేస్తాను, గంటలు కొట్టి హారతలు ఇచ్చి నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఆయన ఉన్నట్టుండి ఈ మాటలని వినటానికి ఎలా ఇష్టపడగలుగుతాడు? ఆయనకేముంది? కులం ఉంది, ఆయనకేముంది? మతం ఉంది. మూడవదిగా ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకున్నారా? కులం, మతం అనేవి ఈ రెండు కూడా సమాజంలో మన స్థితిని చూపించేవి. ఈ రోజున కూడా చాలామంది పలానా కులం, అగ్రకులాలు అంటే అగ్రకులాల ఎక్కడుంది ఆ మాట? అసలు మనం సృష్టించుకున్నాం. అంటే నేను ఉన్నతమైన కులం అని చెప్పుకోవటానికి. బైబిల్ దాన్ని ఒప్పుకోదు. బైబిల్లో అందరూ ఒక వ్యక్తి నుంచి వచ్చినటువంటి వారిని, ఆదాము అవ్వల నుంచి వచ్చిన సంతానమే మనం. దానిలో ప్రత్యేకత ఏమీ. కానీ హిందుత్వంలో ఉన్నది కులం, తర్వాత మతం. మీకు ఇక్కడ తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను తెలంగాణకు వచ్చి 24 సంవత్సరాలు అయింది. ఆంధ్రాలో పుట్టి పెరిగాను, కానీ తెలంగాణలో పరిచర్య చేస్తా ఉన్నాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది, అక్కడ కూడా ఉన్నాయి అట్లా కాదు, కానీ వ్యక్తికి ఒక దేవుడు ఉంటాడు. నాకు ఇష్ట దైవం నాకే ఉంటాడు, అవునా? నా ఇంటి అందరికీ ఒకళ్ళు ఉంటారు, కుటుంబం అందరికీ ఒకళ్ళు ఉంటారు. నేను ఇక్కడికి వచ్చి చూస్తుంది ఏంటంటే పాలి వాళ్ళందరికీ, పాలి వాళ్ళు అంటారు, మీకు అర్థమవుతుందా తెలంగాణ భాష ఇది? పాలి వాళ్ళందరికీ ఒక గుడి ఉంటుంది ఊళ్ళో. మీ ఊళ్ళో కూడా ఉండొచ్చు బహుశా, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రెండవది, మన పొలంలో కానీ మన ఇంటి దగ్గర కానీ ఒక గుడి ఉంటుంది, అవునా? అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దేవుళ్ళని కొలుస్తారు. ప్రియులరా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కులం అనేది, మతం అనేది ఎప్పుడు కూడా సమాజంలో మన స్థాయిని చూపిస్తుంది. అర్థమవుతుందా? అవునా? వాడితో అట్లా మాట్లాడ ఉన్నోళ్ళు ఇక్కడే చెప్తారు ఎక్కువ, వాళ్ళు పెద్దోళ్ళు అండి. ఏం పెద్దోళ్ళు అంటే అర్థం ఏంటి? పెద్దోళ్ళు అంటే అర్థం ఏంటి సార్? వయసులో పెద్ద కాదు అక్కడ, కులంలో. అవునా? అంటే సొసైటీలో మన స్టేటస్ని చూపించేదిగా కులాన్ని, మన మతాన్ని వాడుకుంటాం మనం. రెండు భాగానికి వచ్చేసరికి మనకున్న అలవాట్లు, మనకున్నటువంటి అవసరాలు లేదా పరిస్థితులు. ఎప్పుడు చూడండి మనం పరిస్థితుల వైపే చూస్తూ ఉంటాం. ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది కులం, మతం, పరిస్థితులు, అలవాట్లు. ఈ 4 కూడా ఒక మనిషి యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఉండేటువంటి పెద్ద ఆటంకాలు. మా తాతయ్య విషయంలో కులమే అడ్డుపడింది, మతమే అడ్డుపడింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పూజలు, పునస్కారాలన్నిటినీ విడిచిపెట్టి ఒక్కసారిగా యేసు ప్రభు దేవుడని చెప్పే ధైర్యం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయనకి ఎంతో పరపతుంది. సమాజంలోకి వెళ్తే కృష్ణమూర్తి గారు అని అందరూ నమస్కారం పెడతారు, కానీ ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటే ఏమంటారు? కులం, మతం అనేవి ఆయనకి బందికట్లుగా మారిపోయినాయి. రెండవది, కుటుంబ పరిస్థితులు. అప్పటికి ఇంకా మా చిన్న పిన్నికి పెళ్లి గల, అంటే పెళ్లి కావాల్సిన పిల్ల ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే పెళ్ళి అవుతుందో? అవదు. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నారంటే ఇప్పటికి కూడా అటు నోరు పెట్టి చూస్తూ ఉంటారు, ఏంటో పెద్ద ఏదో జరిగిపోయినట్టు. భయం లోపల ఏం జరుగుతుందన్న భయం వాళ్ళకి. కాబట్టి ప్రియులరా, ఎప్పుడైనా సరే సమాజంలో నా మాట వింటున్న ప్రతి ఒక్కరు చూడండి, యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఈ 4 ఏదో ఒకటి కారణమై ఉంటుంది. నికోదేము కూడా సేమ్ అదే కండిషన్. ఎందుకంటే అతడు యూదుడు, రెండవది ఆయన అధికారం కలిగినటువంటి వాడు, సమాజంలో పరపతి కలిగినటువంటి వాడు. ఆయన మతం విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి వాడు, పరిసయ్యుడు అని చెప్పబడింది. పరిసయ్యులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మతాన్ని ఆచరించడంలో. మతాలు, సాంప్రదాయాలు వాళ్ళకి కావాలి, వాటిని విడిచి రావటానికి ఇష్టపడరు. మూడవది, ఆయన సమాజంలో బోధకులకే బోధించగలిగినటువంటి ఒక గొప్ప బోధకుడు. రబ్బాయ్ అని పిలుస్తారు, లేదా రబ్బీ అని పిలుస్తారు, అంటే బోధకుడు అని అర్థం.
సమాజంలో చెప్పేవాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుని ఇప్పుడు దాకా ఎన్నో చెప్పు ఉంటాడు కదా. ఇప్పటిదాకా తన మతాన్ని గురించి ఎంతో చెప్పు ఉంటాడు. కానీ ఒక్కసారిగా మారటం అంటే అది సాధ్యమే విషయమేనా? ప్రియులరా, అదే బందీకట్లలో ఉండిపోయాడు మా తాతయ్య గారు. ఆయన చివరికి ఏం చెప్పాలో అర్థం కాక ఆయనకి ఒక మాట అనేవాడు. దాన్ని నేను వాదన అని పిలుస్తా. ఏంటి వాదన అంటే, దేవుళ్ళందరూ ఒకటేనండి. యేసు ప్రభు దేవుడు అని అంగీకరించడానికి బదులు ఇక దేవుళ్ళందరూ ఒకటేనండి. అవునా? యేసు ప్రభు కూడా దేవుడేనండి. అక్కడ దాకా వచ్చాడు మా తాతయ్య. అప్పటిదాకా యేసు ప్రభు పేరు లేదు మా ఇంట్లో. కానీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాడు? పాస్టర్ వచ్చి మాట్లాడుతుంటే దేవుళ్ళందరూ ఒకటేనండి. ఆయన కూడా. ఒకసారి స్కూల్లో మా ఫ్రెండ్కి నాకు కొంచెం డిస్కషన్ జరిగితే వాడు యేసు ప్రభు నమ్ముకున్నప్పటికే, నేను ప్రభువుని నమ్మలే అప్పటికే. ఇంకా మీ దేవుళ్ళు మీకుంటారు, మా దేవుళ్ళు మాకుంటారు అని ఇతను కొట్టుకునేవాళ్ళం. ఈరోజు ఆయన ఒంగోలులో బిషప్ శాంసన్ పేరు మీరు ఎప్పుడైనా వింటే, ఒక మంచి సేవకుడు. నేను మారిన తర్వాత నన్ను చూసి ఆశ్చర్యపడి, నువ్వు మారేవా? నువ్వు ప్రభువుని అంగీకరించావు. ఎవరైనా అంగీకరించాల్సిందే, ఒకరోజు వస్తుంది తప్పకుండా, అంగీకరించి తీరాల్సిందే. ఒక పెళ్ళిలో కలిసేసరికి అందరితో ఉన్నాడు. బాగున్నావు అనే దగ్గరికి వచ్చేసరికి ప్రైజ్ దొరకడం. ఏమైపోయింది? నువ్వు ప్రభువుని నమ్మవా? ఎస్, నేను ప్రభువుని నమ్ముకున్నాను. తర్వాత కలిసేసరికి నేను సేవకుడిని. ప్రభువుని నమ్మటమే కదా, ఇప్పుడు ఏం చేస్తాను? నేను సేవ చేస్తాను. ప్రియులరా, కొన్ని బందికట్లు ఉంటాయి, వాటిని తెంపుకోకపోతే మనం బయటికి రాలేము. నికోదేముదే పరిస్థితి, మా తాతయ్యది కూడా అదే పరిస్థితి. ఆయన కులాన్ని విడిచిపెట్టలేడు. కులం కావాలి, మతం కావాలి, పరిస్థితులు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి లేదు నాకు తెలియదు, ఎందుకంటే నేను చిన్నపిల్లని కాబట్టి. కానీ వేటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. ఆయన అలాగే చనిపోయాడు. పిల్లలు, ప్రభువుని నమ్మకుండా ఆయన చనిపోయాడు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. సామెతల గ్రంథం 23:23 ఒక మాట రాసి ఉంటుంది. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము అంటే. సత్యమును అమ్మివేయద్దు. ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్. ఏది సత్యం? యేసు ప్రభువే సత్యం. సత్యాన్ని అమ్మివేయటం అంటే ఏంటి? నీకున్నటువంటి ఏ ఆలోచనకైనా నువ్వు కట్టుబడిపోయి సత్యాన్ని నువ్వు వెంబడించలేకపోతే నువ్వు సత్యాన్ని అమ్మివేసినట్లు లెక్క. అందుకని అంటాడు, సత్యమును అమ్మివేయక జ్ఞానమును కొని ఉంచుకో. జ్ఞానం సంపాదించుకో. కొని ఉంచుకో అంటే కొనటం అనే మాటకి అర్థం అని చెప్పండి. యూ హ్యావ్ టు పే సంథింగ్ టు బై ఇట్. నువ్వు కొనాలి అంటే ఏం చేయాలి? వెల చెల్లించాలి. ప్రభువుని అంగీకరించాలంటే వెల చెల్లించి తీరాలి. ఊరకనే నమ్ముకోవటానికి కుదరదు. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అంత దమ్ము ధైర్యం మా దాతకి లేదు. అందుకనే అదే బందికట్లలో ఆయన రక్షణ లేకుండానే చనిపోయాడు. ప్రియులరా, ఆయన వాదన గురించి చెప్పాను కదా. ఏంటి వాదన? చనిపోయే ముందు ప్రభువు కూడా, యేసు ప్రభు కూడా. ఈ మాట వినగానే యాకోబు పత్రికలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. యాకోబు పత్రిక 2:19-20 వాక్యాలు మనం చదివితే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. ఒక జ్ఞానం వచ్చింది. ఎక్కడి నుంచి? 33.5 కోట్ల మంది మనకు ఉన్నారు అని నాకు నేర్పారు చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమంటాడు మా తాతయ్య చివరికి వచ్చేసరికి, దేవుళ్ళందరూ ఒకటే. నేను పాస్టర్ని కాక ముందు టీచర్ని, కార్పొరేట్ స్కూల్లో టీచర్గా పనిచేశాను. ఒక పిల్ల ఉండేది, ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక పిల్ల ఉండేది. ఆ పిల్లతో ఎప్పుడు నన్ను మాట్లాడుతున్నప్పుడు అనేది, సార్ సబ్కా మాలిక్ ఏక్ హై అనేది. అంటే అందరికీ యజమాని ఒక్కడే. సబ్కా మాలిక్ అంటే యా అనేవాడిని నేను. ఓ అల్లా హై అనేది, యూ షటప్ అనేవాడిని. అంటే అర్థం ఏంటంటే ఎవరికి దేవుడు ఒక్కడే, ఆయన నా దేవుడు. ఎవరో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు చెప్తారు తప్ప యేసు పేరు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే. ఓకే,
నువ్వు నమ్మటువంటి దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి అని రాస్తుంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి నువ్వు నమ్ముతున్నావు, కానీ దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప సార్? నువ్వు నమ్మావు అంతవరకే, కానీ దయ్యాలు ఏం చేస్తాయంట? నమ్మి యేసు ప్రభు పేరు వినగానే వణుకుతున్నాయంట. నువ్వు గొప్ప, వాటికి రక్షణ లేదు, నీకు రక్షణ లేదు. ఇక్కడ ఒక మాట రాస్తుంటుంది చూడండి, వ్యర్థుడ, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అని ఒక మాట అంటాడు. క్రియలు లేని విశ్వాసము అంటే దేవుడు ఒక్కడే, దేవుడు అందరూ ఒక్కడే, ఇవన్నీ కాదు. యేసుప్రభు నేనే అంటే అర్థం ఏంటి? నేను కూడా అని చెప్పలైనా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నేనే, నా ద్వారా తప్ప ఎవడున్న తండ్రి దగ్గరికి ఎక్కడ కూడా ఇలాంటి స్టేట్మెంట్ మనం చూడలేం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభువుని నమ్మటం అంటే ఏదో నేను అప్పుడప్పుడు చర్చికి వెళ్తానండి, ఆ విశ్వాసాన్ని యాకోబు ఏమంటాడంటే క్రియలు విశ్వాసము లేనటువంటి క్రియలవి. విశ్వాసము లేని క్రియలు మృతమైనవి, వాటి ద్వారా ఉపయోగమేమి? నిష్ఫలమైనవి. అంటే వీటి ద్వారా నీకు రక్షణ ఏమీ కలగలేదు, కలగదు కూడా. ఎందుకంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారానే మనకి రక్షణ అనేది కలుగుతుంది ప్రియులరా. కనుక మా తాతయ్య గారి విషయంలో నేను చాలా దుఃఖంతో చెప్పే మాట ఏంటంటే, ఆయనకి స్వార్థ వినిపించబడింది. ఆయన ఇలాంటి సభలో కూర్చోలేదు, కానీ ఆయన కొరకు ఒక సేవకుని ప్రత్యేకంగా దేవుడు ఇంటికి పంపించాడు, ఆయనతో మాట్లాడాడు. కానీ ఆయన తనకున్న పరిస్థితులు కావచ్చు, తనకున్న భయాలు కావచ్చు, తనకున్నటువంటి విషయాల వలన యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండానే చనిపోయాడు. ఇక్కడ ఇంకొక మాట చెప్పడం మీకు, దేవుని ఆలోచనలో నీవు ఉంటే ఆయన మాటి మాటికి నీతో మాట్లాడుతూనే ఉంటాడు. పిల్లలు ఈ మాట రాసి పెట్టుకోండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనిషి దాన్ని పట్టించుకోడు. దేవుడు అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, ప్రకృతి ద్వారా కావచ్చు, రకరకాలుగా దేవుడు తను తాను ప్రజలకి తెలియచేసుకుంటూనే ఉంటాడు. నేను ఉన్నాను, నా నమ్మిక ఉంచాలనే విషయాన్ని ఆయన తెలియచేస్తూనే ఉంటాడు, కానీ మనుషులు దాన్ని పట్టించుకోరు. అదే మనం చేసేటువంటి తప్పు. కానీ ప్రేమ కలిగిన దేవుడు మా కుటుంబంలో ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు. మా తాతయ్య చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు మా తమ్మునికి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. మా అక్క, నేను, మా తమ్ముడు, ముగ్గురు మా అమ్మకి. మా తమ్మునికి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టేసరికి మళ్ళా అన్ని టెస్టులు చేయించాం, అన్ని హాస్పిటల్ తిప్పుతున్నారు, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లా. మరలా అది పరిస్థితి. 2 సంవత్సరాల క్రితం మా తాతయ్య చనిపోయాడు, మళ్ళీ పరిస్థితి ఇప్పుడు మా తమ్ముని దగ్గరికి వచ్చింది. ఈసారి దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. మేము ఒక ఇంట్లో అద్దుకుండేవాళ్ళం. ఆ అద్దెకున్నటువంటి ఇంటి ఆమె ప్రార్థనకి వెళ్ళేది. వాళ్ళు వైసెస్ నుంచి కన్వర్ట్ అయ్యారు. కౌంటర్లు ఉంటారు ఇక్కడ, వైసెస్ అంటారు, ఏమంటారు, సేట్లు. వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. ఆమె మా అమ్మతో ఒక మాట చెప్పింది, అక్కని పిలిచేది, అక్క ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. హాస్పిటల్ తిరుగుతున్నారు, రోగం ఏంటి అర్థం కావట్లేదు, టెన్షన్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా అమ్మ నచ్చకపోయినా సరే కనీసం బాగుపడతాడు కదా అన్న ఉద్దేశంతో ప్రార్థన చేయడానికి అయితే ఆమె ఒక మాట చెప్పింది. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. ఏం చెప్పిందంటే, రేడియోలో వాక్యం వస్తుందక్క, ఆర్ఆర్కే మూర్తి గారు అని ఆయన వాక్యం చెప్తాడు. ఆయన కూడా మీ బ్రాహ్మణ కులంలో నుంచి రక్షించబడ్డాడు. చూసారు హుక్ ఎట్లా ఉందో? ఆయన మనోళ్ళే కావాలి మళ్ళీ చెప్పేవాడు, బయట చెబుతాను మనం. సరే ఎనీహో కన్విన్స్ అయ్యింది మా అమ్మ. కన్విన్స్ అయ్యి ఆ సాయంకాలం రేడియో దగ్గర 7 కూర్చున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్పారు. అంటే అది విన్న తర్వాత మా అమ్మ ప్రార్థన చేసుకుంది, నా కొడుకు కన్నా బాగైతే నేను నీకు మొక్కుబడి చేస్తాం కదా, ఎంతో ఇస్తాను, ఏదో ఇస్తానంటారు కదా. అద్భుతం ఏంటంటే ఆ సాయంకాలం ప్రార్థన చేస్తే తెల్లవారు నుంచి మా తమ్ముడు మామూలు వ్యక్తిలా ఉండటం మొదలుపెట్టాడు. ఒక అద్భుతం నిజం చెప్తాను ప్రియులరా, మా తమ్మునికి జరిగిన అద్భుతాన్ని మా అమ్మ ఆశ్చర్యపోయింది. అసలు
అరే ఇన్ని హాస్పిటల్ దీపాం, ప్రతిరోజు పూజలు చేస్తాం, మడులు దొడులు అన్నీ చేస్తాం కదా, మొత్తం ఉన్న ఫోటోలకు అన్నిటికీ తిప్పేసి మొక్కేసి చేసాం కదా, ఎవరు ఏం చేయలేదు. ఒక్క చిన్న ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది నా జీవితం. ఆశ్చర్యమైంది ఆమెకి. అదే వారంలో ఆదివారం వచ్చింది. ఆదివారం నాడు ఇస్తానని మొక్కుబడి తీసుకొని చర్చికి వెళ్ళింది అమ్మ. మొక్కుబడి ఇవ్వాలి కదా, మళ్ళీ ఆ మొక్కుబడి తీర్చాలి. ఈ కులంలో గొప్ప మొక్కుబడి చేసి అంటే ఖచ్చితంగా తీర్చాలి, తప్పించుకోవడానికి ఉండదు. దీనికోసం తీసుకుని ఆమె వెళ్ళింది. తెలుసుగా, పల్లెటూళ్ళల్లో ఎక్కడో దూరంగా ఉంటాయి చర్చిలో. మన దౌర్భాగ్యం అది. బాగు చేసేవన్నీ దూరంగానే ఉంటాయి, అక్కర్లేనివన్నీ బార్లన్నీ ఊళ్ళోనే ఉంటాయి, చర్చిలు మాత్రం అది ఆమె వెళ్ళింది. ఆమెతో పాటు కలిసి వెళ్ళింది. ఆ పాస్కర్ని కలిసి ఆ మొక్కుబడి ఇచ్చేసి ప్రార్థన చేసుకొని వచ్చేద్దాం అనుకుంది. కానీ పాస్కర్ ఒక మాట, అమ్మ అసలు మీరు ఎవరు ఇటు రారు, రాక వచ్చారు కాబట్టి ఈరోజు ఆదివారం ప్రార్థన జరుగుతుంది, కూర్చొని ప్రార్థన అంతా అయినాకి వెళ్తే బాగుంటుందని మా అమ్మగారికి కూర్చుంది అక్కడ. ఆ రోజు వాక్యం విన్న తరువాత మా అమ్మ అక్కడే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించింది. ఈమె మొక్కుబడి ఇచ్చి వస్తానని వెళ్ళినాము, ఇంకా రాట్లా. వీళ్ళకి టెన్షన్ ఎక్కువైంది ఇంట్లో. అప్పటికే మా తాతగారు వాళ్ళందరూ వచ్చారనమాట. అంటే మా అమ్మమ్మ తరపున వాళ్ళ అన్నయ్యలు వచ్చారు. వీళ్ళందరూ కొంచెం ఊళ్ళో పెద్దలు కదా, చర్చికి వెళ్ళిన సంగతి తెలిసిపోయింది. అక్కడికి వెళ్ళావా, ఆ గుడికి వెళ్ళావా, ఎందుకు వెళ్ళావు? ఆమె చెప్పింది, నేను మొక్కుబడి చేసుకున్నాను, మొక్కుబడి ఇవ్వటానికి వెళ్ళాను. తప్పు అయిపోయిందని చెంపలు వేసుకొని కొబ్బరికాయ కొట్టి స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసి మళ్ళీ ఆమె చెప్పింది, ఇక కుదరదులే, నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఇక వాళ్ళ రోజు నాకు అప్పట్లో తెలియదు, నేను అప్పుడు 10th చదువుతున్నాను. యాక్చువల్గా నాకు అంత జ్ఞానం లేదు, కానీ గొప్ప ఫైట్ జరిగింది ఇంట్లో. మాటలు వాళ్ళు మాట్లాడుకుని నేను చూస్తాను. ఎప్పుడున్నంత తెలియలేదు అప్పుడు మాకు. నేను 10th చదువు అంత తెలివితేటలేదు. అటు కొంచెం చూస్తున్నా, వాళ్ళేమో అరుచుకుంటున్నారు. చివరికి మా అమ్మ ఒకటే మాట, నేను ఇన్ని దేవుళ్ళకి పుట్టిన దగ్గర నుంచి తప్పకుండా నేను పూజలు చేస్తూ వచ్చాను, ఎవ్వరూ నాకు అడ్డుపడాల. మా నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు నా కొడుకు కూడా చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, కానీ నా దేవుడు రక్షించాడు, ఆయనే నా దేవుడని ఆ రోజు ప్రకటన చేసింది. షీ డిక్లేర్డ్ హర్ ఫెయిత్. తెలియని విషయం అంటారు ఇది? తెలియని విషయంలో మీకు అనిపించిందా? ఏం జరుగుతుంది చెప్పండి. మీరు ఎవరు లేరా ప్రభువుని నమ్మిన వాళ్ళు? నమ్మినప్పుడు ఇంట్లో ఏం జరగలేదా? మీరు అదృష్టవంతులు. కానీ ఏం జరిగిందో మీరు దురదృష్టవంతులు. ఒక రకంగా అదృష్టవంతులు కదా, మీరు దురదృష్టవంతులు. ఎందుకంటే ఏం జరగలా అంటే మీ విశ్వాసానికి పరీక్ష మీకు ఇంకా రాలేదన్నమాట. కానీ నమ్ముకున్న రోజే మా అమ్మ విశ్వాసానికి పరీక్ష వచ్చింది. దానిలో మా అమ్మ పాస్ అయింది. ఒకటి చెప్పింది, ఇక నుంచి యేసు ప్రభువే నా దేవుడు అని ఒకటే మాట్లాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు కానీ అలాంటి పని చేస్తే ఇక నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధమో లేదు, కట్ ఆఫ్. వెలివేయటం అనే మాట తెలుసా మీకు? ఇక మీకు మాకు సంబంధాలు ఏమీ లేవు. మా ఇళ్ళకి మీరు రావటానికి లేదు, మీ ఇంటికి మేము రాం. మీరు రాకపోయిన పర్ల, నమ్ముకున్న దేవుడు నాకు చాలండి. మా దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా కుటుంబం అంతా ఈరోజు ప్రభువులో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి. పిల్లరా, ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి. మత్తయి సువార్త 10:28 మనం చదివితే అక్కడ ఒక మాట రాస్తుంటుంది. యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఎవరికి మీరు భయపడుతున్నారు? ఎవరికి భయపడాలి? మీరు ఎవరికి భయపడుతున్నారు? ఇక్కడ ఈ మాట చదువుతాను చూడండి. ఆత్మను చంపనేరక దేహముని చంపు వారికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయువానికి మిక్కిలి భయపడుడి. నా మాట మీకు అర్థం కావాలి, నేను చదివింది అర్థమైందా మీకు? ఎవరికి భయపడాలి? మా కులపోడేమంటాడో, మా మతపోడేమంటాడో అని భయం పడుతున్నావా? నా ఇంటి పక్కోడు ఏమంటాడని భయపడుతున్నావా? నా బంధువులు ఏమంటారని భయపడుతున్నావా? ప్రియులరా, ఎవరికి భయపడాలో నేను నేర్పిస్తానని ప్రభు చెప్పిన మాట. మీరు ఎవరికి భయపడాలి? మిమ్మల్ని చంపేవాడికి ఎందుకు భయపడతారు? చచ్చిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళేది. మీకు చాలా భయం అవుతుంది. సామాన్యంగా ఎప్పుడు మాట్లాడట్లే అసలే. ఎందుకంటే నాకు తెలుసులే, ఎందుకంటే చావు అంటే ఎవడికైనా భయమే. అదేంటి సార్ వాక్యం చెప్పని పిలిస్తే చచ్చిపోతాను అంటారు. ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా, సొంత మాటలు నేను ఎందుకు చెప్తాను? దేనికి భయపడతామని తెలుసా మనం? సమాజానికి, చుట్టాలు. మా ఇంటికి ఎవరూ రారండి,
వచ్చి ఏమి అలగబెట్టారు వాళ్ళు? మీరే చెబుతారు మళ్ళీ మా బంధువులు అందరూ సన్నాసులండి, మమ్మల్ని పట్టించుకోరండి. కానీ మళ్ళీ వాళ్ళే కావాలి. పేరెంట్ వాళ్ళకి రారండి, అది పిలిస్తే రారండి, ఇటుకి పిలిస్తే రారండి, మమ్మల్ని ఇలా. కానీ నిజంగా ఇవేమీ లేదు. మా అమ్మ ఒకటే మాట ఎందుకు ఎలా చెప్పగలిగిందంటే కేవలం అది దేవుని కృప. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు మా ఇళ్ళకి రారు. కానీ గొప్ప విషయం చెప్పిన ప్రియులారా, మా బంధువులు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నాను మీరు? మా గొప్ప నాకు తెలిసిన వాళ్ళు అంటే నాకు చాలా తక్కువ మంది తెలుసు. ఉంటే గట్టిగా ఒక 10 కుటుంబాలు ఉంటాయేమో. కానీ నీకు గొప్ప విషయం చెప్పిన, ఈరోజు నేను ఏ ఊరు వెళ్ళినా నాకు బంధువులు ఉన్నారు. అది ఎలాగో తెలుసా? యేసు రక్తములో కడగబడిన వారిని మా బంధువులుగా మేము అంగీకరించాం. కులం లేదు, వెళ్ళేసరికి నా కులం ఏముంది? మీ పాస్టర్ చెప్పి ఆయన ఆ కులంలో పుట్టానేమో, కానీ వాళ్ళు వెళ్ళేశారు. ఇక కులం ఏది నాకు? దర్ ఇస్ నో క్యాస్ట్ ఎట్ ఆల్. నాకు మతం లేదు, కులం లేదు. నేను యేసు ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తిని. కనుక ప్రియులరా, దేవుని ఎరగటం అంటే గుట్టు చప్పుడు కొని రావటం కాదు. నికోదేము రాత్రి వేళ వచ్చాడండి యేసు ప్రభు దగ్గరికి. ఎప్పుడు వచ్చాడంటే, ఎందుకే రాత్రిపూట వచ్చాడు? ఎవరు చూడకుండా ముసుకేసుకుని వచ్చానే. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? బైబిల్ ఏం చెబుతుంది? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడిని నేను రేపు తండ్రి ఎదుట, దూతల ఎదుట ఒప్పుకుంటాను. నన్ను ఒప్పుకోకపోతే నేను మిమ్మల్ని ఒప్పుకుందామా కప్పుకుందామా? యేసు ప్రభుని ఒప్పుకోవాలి. ఎంతమంది ముందైనా యేసు ప్రభుని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ప్రియులకు ఇంకొక మాట నేను మీకు చెప్పాలి. ఎవరైనా సరే యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు నాకు అన్నీ కావాలనుకుంటే మీరు తప్పు చేస్తున్నట్లేక. మత్తయి సువార్త 10:36-38 వరకు చదివితే, ఒక మనుష్యుడు యేసు ప్రభుని గాన నమ్మితే, యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటే, ఒక మనుషుని ఇంటి వారి అతనికి శత్రువులగుదురు. బైబిల్లో ఉన్న మాట. నువ్వు అందరి ప్రేమ కావాలి, నాకు అందరూ కావాలి లేదు. యేసు ప్రభు కొరకు నువ్వు వెల చెల్లించాలి. యేసు ప్రభు అంటాడు, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని, ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. యేసుప్రభుకు పాత్రలుగా ఉండాలంటే అన్నిటినీ విడిచిపెట్టి ఆయన వెంబడించే అనుభవంలోనికి రావాలి. దేవుడు అట్టి అనుభవాన్ని మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ ఎవరు లేకపోయినా పర్లా, యేసు క్రీస్తుని నమ్ముకున్న ప్రతి వారు నా బంధువులే. నేను పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. ప్రతి చోటకి రావాలని కోరుకుంటారు. బంధువులు అందరూ రావాలని కోరుకుంటారా? ఎందుకు వచ్చాడు రా బాబు? కానీ నేను వెళ్తే ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటారు. మళ్ళీ రండి అయ్యారు, మళ్ళీ బంధువుల కన్నా ఎక్కువ. నా బంధువులు తిప్పి కొడితే దేశంలో 4 గొప్ప పట్టణాలు ఉండొచ్చు, కానీ ఈరోజు నా ఆత్మ బంధువులు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు. కారణం ఏంటంటే, యేసు క్రీస్తుని నమ్ముకుంటే నువ్వు దేన్నైతే పోగొట్టుకుంటావో దానికి 100 అంతలు దేవుడు తిరిగి ఇస్తానని వాగ్దానం చేస్తాడు. కనుక ప్రభువుని వెంబడించటంలో నా భాగ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుని నమ్ముకోవటం అంటే చాలా తేలిక కాకపోవచ్చు, కానీ చాలా దీవెన అని నేను చెప్తాను. మీరు ఎప్పుడైనా యోహాను సువార్త 9వ అధ్యాయం చదివారా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టుక గుడ్డివాడిని గురించి రాసి ఉంటుంది. పుట్టుకతో గుడ్డివాడు, అతను యేసు ప్రభు బాగు చేస్తాడు. బాగు చేసిన తరువాత అతను యేసు ప్రభుని ఒప్పుకున్న కారణం చేత అతని వెలివేస్తారు. యోహాను సువార్త 9:36 చదివితే, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, ఎవరినైతే వెలివేశారో యేసు ప్రభు వాని కొరకు వాని వెతుక్కుంటూ వచ్చి అతనిని కనుగొని అతన్ని ఆదరించేట్లు మనం చూస్తాం, అతన్ని చేర్చుకున్నట్టు మనం చూస్తాం. ప్రియులారా, నీ బంధువులు విడిచిపెట్టవచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టవచ్చు, నీ కులం విడిచిపెట్టవచ్చు, నీ మతం నిన్ను త్రోసివేయచ్చు, కానీ ప్రభువు నిన్ను కనుగొని నిన్ను చేరి నిన్ను ఆదరించడానికి శక్తి కలిగిన దేవుడు. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకోవటం ద ఛాలెంజింగ్, బట్ హీ ఈజ్ అవర్ కంఫర్టర్. ఆయన మనల్ని ఆదరించగలిగినటువంటి వాడు ప్రతి పరిస్థితుల్లో. ఎన్నో సవాళ్ళు మా జీవితంలో ఎదురు. చదువుల్లో మాకు అప్పట్లో ఎకానమీ అంత బాగుండేది కాదు.
కానీ ప్రభు ఎక్కడ మమ్మల్ని తక్కువ చేయాలి. చదువుకునే విషయంలో దేవుడు అద్భుతంగా కృపనిచ్చాడు. చక్కగా చదువుకున్నాం. మాకు బిఎస్సి బీఈడి నేనేం చదివాని చెప్పలేండి, ఎందుకంటే చదువుల్లో ఏది కూడా తక్కువ చేయలేదు మాకు దేవుడు. రెండోది పెళ్లి విషయం వచ్చేసరికి మా బంధువులందరూ ఎవరిని చేసుకుంటారో చూద్దాం, వాళ్ళకిస్తారు వీళ్ళకిస్తారు. మా అమ్మ ఒకటి చెప్పింది, నీతిగా బతికేవాడు ఎవడైనా పర్లేదు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి మేము ఇస్తాం, కానీ యేసు క్రీస్తుని విశ్వసించిన వారికి ఎవరికి మా పిల్లలు ఏమన్నా చెప్పి, మేము చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే. మా కులం నుంచి చేసుకోవాలి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళని చేసుకున్నాం. ఈరోజు మా కుటుంబాలు, మా పిల్లలతో మేము అందరం కూడా సంతోషంగా. రెండోది, నన్ను దేవుడు ప్రేమించి నన్ను దేవుడు రక్షించాడు. నా రక్షణ సాక్ష్యం ఏం లేదు, ఇవన్నీ చూస్తూ వచ్చాను నా కళ్ళతోటి. నేను మా అమ్మతో చర్చికి వెళ్ళేవాడిని. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పించాడు. నేను పాపిని నేను గ్రహించాను, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాను, నేను యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాను. నేను చదువుకున్న, నేను టీచర్గా చేస్తున్న సమయంలో నాకు ఇటార్సీ బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. వెళ్ళాను, బైబిల్ నేర్చుకున్నాను, తర్వాత ప్రార్థన చేశాను. దేవుడు నన్ను ఒక పల్లెటూరుకి నడిపించాడు. కోదాడ దగ్గరలో బృందావనపురం అనేది ఒక చిన్న పల్లెటూరు ఉంది. దానిలో నేను సేవకుడిగా 24 సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నాను. నేను 39 సంవత్సరాలుగా ప్రభువుని వెంబడిస్తున్నాను. నేను 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నేను బాప్టిసం తీసుకున్నాను. 15 సంవత్సరాలు నేను బాప్టిసం తీసుకున్నాను. 39 సంవత్సరాలుగా ప్రభువుని వెంబడిస్తున్నాను. 24 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. వెళ్ళిన ప్రతి చోట నా యేసుని గురించి నేను మాట్లాడుతున్నాను. నన్ను రక్షించిన దేవుడు, నా కుటుంబాన్ని రక్షించిన దేవుడు. ఈరోజు నేను చనిపోతే నా ప్రభుతో ఉంటానన్న నిరీక్షణ, నమ్మకంతో నేను బ్రతుకుతున్నాను. పిల్లరా, జ్ఞాపకం చేసుకోదా, నీకున్నది ఏది ప్రభు దగ్గరికి రావటానికి నీకు సహకరించదు, కానీ ప్రభువు మాట నిన్ను పిలుస్తూ ఉండగా, గాయపడిన హస్తాన్ని చాపి ప్రభువు నిన్ను పిలుస్తూ ఉండగా, ఆయన దగ్గరికి రావటం నీ జీవితానికి మేలు నీ రాత్రి నేను ప్రకటిస్తున్నాను. నికోదేమో అధికారి కావచ్చు, నికోదేమో మతం కలిగిన వాడు కావచ్చు, నికోదేమో ధర్మశాస్త్ర ఉపదేశకుడు కావచ్చు. యేసు లేకపోతే నికోదేమో జీవితం సున్నా. కులం ఉండొచ్చు, మతం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, నీకు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, యేసు లేకపోతే నీ జీవితం సున్నా. ఎందుకంటే యేసు లేకుండా పరలోకానికి ఎవ్వరూ చేరలేరు. యోహాను 3:16 చెప్పే మాట అదే. యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు, చెప్పని మాట, ప్రతివాడు కులము లేదు ఇక్కడ, ప్రతివాడు మతం లేదు ఇక్కడ, ప్రతివాడు హోదా లేదు ఇక్కడ, ప్రతివాడు. అందుకనే యెషయా ప్రవచనం మన కీర్తన గ్రంథంలో ఈ మాట చదువుతాం. ఏమంటే, సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. ఈ రాత్రి మీ మధ్య నేను ప్రకటిస్తున్నది నా సొంత రక్షకుడైన యేసుని గురించి చెప్తున్నాను. ఆయనకి మతం అక్కర్లేదు. మీరు అనుకున్నాను క్రైస్తవ మతంలో మీరు మతం ఆయన ఒప్పుకునేది కాదు. మీకు ఒక విషయం చెప్పాలి. నేను యేసు ప్రభు యూద మతంలో పుట్టాడు, జుడాయిజం యూద మతం, కానీ ఆ మతమే ఆయన్ని సిలువ వేసి చంపేసింది. ఎవరు చంపారు యేసు ప్రభుని? యూదులు. మతం చంపుతుంది, కానీ యేసు మనల్ని బ్రతికించడానికి వచ్చాడు ప్రియులరా. అందుకనే ఆయనను వెంబడిస్తాం, మతాన్ని వెంబడించదు ప్రియులరా, యేసుని వెంబడిద్దాం. ఆయన ఏమీ కోరుకునే దేవుడు కాదు, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. విశ్వసించిన ప్రతి వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు అనే మాట ఎంతో దీవెనకరమైంది ప్రియులరా. అందుకని రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను రక్షించగలిగిన వాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడతావు అని దూత యోసేపుతో మాట్లాడాడు. ఆయన పాపము నుంచి విడిపించగలిగి, శాపము నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు కనుక ఆ యేసుని నమ్మటంలో నేను ప్రోత్సహిస్తున్నాను. యేసుని నమ్మటం అంటే అదేదో పూల పనుపు లాంటిది కాదు, లేకపోతే పూల బాట లాంటిదేమీ కాదు. ఎన్నో కష్టాలు వస్తాయి. అందుకని అంటాడు, తన సిలువనెత్తుకొని
నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. యేసు క్రీస్తుకు నువ్వు పాత్రుడిగా ఉండాలి అంటే ఆయనని ప్రేమించేవాడిగా, ఆయన వెంబడించేవాడిగా ఉండాలి. నీ సిలువ అంటే నీ శ్రమ ఏదైనా కావచ్చు, కానీ దానిని భరిస్తూ మోస్తూ ఆయన వెంట నువ్వు నడవగలిగితే ఆ నిత్య జీవాన్ని నీకు బహుమానంగా ఇచ్చేటువంటి వాడు. ఆయన నిత్య జీవ ప్రదాత. కనుక ఆయన సన్నిధిలో మనందరం తలలు ఉంచుదాం ప్రియులారా. ఈ రాత్రి నువ్వు ఎవరైనా కావచ్చు, ఎక్కడుండైనా ఈ మాట వింటూ ఉండొచ్చు. నీ కులం నిన్ను రక్షించదు, నీ మతం నిన్ను కాపాడలేదు, నీ పరిస్థితులు నిన్ను ప్రభు దగ్గరికి రానివ్వవు, నీ అలవాట్లు నిన్ను ప్రభు దగ్గరికి రాకుండా ఆటంకాలుగా, బందికట్లుగా మిగిలిపోతాయి. కనుక ఈరోజు వాటిని తెంపుకొని ప్రభు దగ్గరికి రావటానికి ఇదిగో సేవకునిగా నీకు పిలుపునిస్తున్నాను. ఈ రాత్రి ఈ మాట ఎవరి కొరకు విడుదలైందో నాకు తెలియదు, కానీ విన్న ప్రతి హృదయం విశ్వాసంతో నింపబడాలని సేవకునిగా ప్రార్థిస్తున్నాను. విన్న ప్రతి హృదయం యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాలని, నాశనానికి పరిగెత్తుతున్న ఈ లోకంలో నువ్వు కొట్టుకొని పోక ఆ సిలువ చెంతకు నువ్వు చేరాలని దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. కనుక ప్రియులరా, మన స్వరాన్ని పైకెత్తుదాం. అందరూ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో అందరూ లేచి నిలబడదాం.